హాయ్ ఆల్, ఫైనల్లీ మొత్తానికి అందాల రాక్షస్ మూవీ చూసేసి వచ్చా. ఈ మూవీ 2012లో రిలీజ్ అయింది. అప్పుడు నేను స్కూలింగ్లో ఉన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సాంగ్స్ అంటే కూడా నాకు చాలా పిచ్చి. ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఏ పాత సినిమా ఇట్లా అనిపించలే. ఈ మూవీ మీద అలా రెస్పెక్ట్ పెరుగుతూనే వచ్చిందన్నమాట ఇప్పటిదాకా కూడా. ఆ లవ్ స్టోరీ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, క్యారెక్టరైజేషన్స్ కానీ, ఆర్ట్ కానీ, ఎవ్రీథింగ్ అసలు అనురావుపూడి అసలు చెక్కాడు సినిమాని, శిల్పం చెక్కినట్టు. 2012లోనే ఇంత పెద్ద మాస్టర్ పీస్ ఇచ్చారు. అప్పుడు ఈ మూవీ హిట్ అయిందా లేదా ఇవేమీ నాకు తెలియదు, కానీ నా లైఫ్లో మాత్రం ఈ సాంగ్స్, ఈ మూవీ చాలా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. నాకు ఎప్పుడు మూడు బాగున్నా బాగాలేకపోయినా నేను వినే ఏకైక పాట ఏమిటో సాంగ్ మాట. ఎప్పుడు విన్నా ఫ్రెష్ ఫీల్ అలా వస్తూనే ఉంటుంది. మూవీ కూడా ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు పెద్దగా సాంగ్స్ ఏదో నచ్చి అలా ఉండొచ్చేమో, కానీ పెద్దయ్యాక ఈ మూవీ క్యారీ చేసే ఆ ఎమోషన్స్ అయితే వావ్, ఇది కదా లవ్ అంటే, ఇది కదా లవ్ స్టోరీ అంటే. ఎక్కడ చిన్న ఇంటిమేషన్ సీన్, ఒక కిస్ కూడా లేకుండా ఎంత బాగా చూపిస్తాడంటే, ఒక మనిషి మీద ప్రేమ పెంచుకుంటే వాళ్ళు ఏమైపోతారు, ఎలా చేస్తారు, వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పి 3 క్యారెక్టర్స్తో మనకి బీభత్సంగా చూపిస్తాడు. అసలు లవ్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, ట్రూ లవ్ అంటే ఇదేనేమో అన్నట్టుగా ఉంటుంది మాట ఈ సినిమా. అంటే నేనేం చెప్పక్కర్లేదు, నాకు ఇప్పుడు చూసి వచ్చిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ని మళ్ళీ షేర్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట. అందుకని ఇంతలా మాట్లాడుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డైలాగ్ ఉంటుంది చూసారా, శపించని నన్ను నా గతం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన వరంలా తోచనే ఈ క్షణం. అసలు ఆ రైటింగ్ ఏంటి, ఎంత బాగుంది, ఎంత పొయిటిక్గా ఉంటుంది అసలు. మాటలు సరిపోమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ లైన్స్ అనేవి. నేనేదో సరిగ్గా చెప్పకపోతే కొంచెం క్షమించండి. ఇంకొకటి ఏమనుకోకపోతే ఒక 2 లైన్స్ పాడదాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పిచ్చి పిచ్చిగా విన్న పాటలు అన్నమాట. నాకు చాలా ఇష్టం. కొంచెం పాడతాను, ఏమనుకోద్దు. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే, కొరుక్కు తిన్న కళ్ళ చూసినంతనే మనస్సు నవ్వి మొదటిసారి ఏం మార్పిది, ఎడారి ఎండ మావి ఉప్పెనై ముంచలే, కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే. ఏదో ట్రై చేసా, బాగోకపోతే తిట్టుకోకండి. నాకు చాలా ఇష్టం అన్నమాట ఈ సాంగ్ అనేది. ఇంకొక పాట కూడా పాడతా. యాక్చువల్గా ఈ మూవీ ఆల్బమ్లో అన్ని పాటలు బాగుంటాయి. ఇంకొకటి, గుండెలో వ్యధలనే కాల్చుమంటే ప్రేమ, రగిలిన సెగలనే ఆర్పునది ప్రేమ, ఆదియు అంతము లేని పయనం ప్రేమ, వేకువై చేరులే చీకటింట్లో ప్రేమ, విశ్వమంతా ఉన్న ప్రేమ, ఇరుకు ఎదలో దాచగలమా. ఫస్ట్లో ఏమిటో సాంగ్లో ఏమో చూడగానే ఎంత ప్రేమ ఫీల్ అవుతున్నాడు, ఎంత పెంచుకున్నాడు ఆ అమ్మాయి అంటే, ఎంత ఇష్టం అన్నట్టు మనకి చాలా బాగా లిరిక్స్ ఉంటాయి. దీంట్లో ఏమో వాడికి ఎంత ఎక్స్ప్రెస్ చేద్దామని ట్రై చేసినా సరే ఆ అమ్మాయికి ఎంత చూపిద్దామన్నా దానికి అర్థం కాదు. అసలు అది ఉంటే చూసారా లైన్, విశ్వం అంతా ఉన్న ప్రేమ ఇరుకు ఎదలో దాచగలమా. అంటే వీడు ఆ ప్రేమను వాడు కోరుకుంటాడు. ఆ కొంచెమైనా నాకు ఇస్తే బాగుండు, చచ్చిపోయిన వాడి మీద చూపిస్తుంది కానీ నా మీద ఇవ్వట్లేదే అని చెప్పి బాధపడతాడు చూసారా. వేరే అసలు అది బా, చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం మన గౌతమ్ క్యారెక్టర్ గురించే మాట్లాడుకుంటే ఎలా, మన సూర్య ఉన్నాడు కదా, మన సూర్యది కూడా ఒక సాంగ్. వెన్నంటే ఉంటున్నా కడదాకా వస్తున్నా, నా ప్రాణం నీదన్నా ప్రేమ, నీ నవ్వుల తానాన నేనెప్పుడో పడిపోయా, తప్పంతా నీదేగా ప్రేమ, అరకొరగా సరిపోనా, కసరకలా సరేపోనా, కోపంగా చూస్తున్నా నీ నవ్వై నేరానా. అసలు ఎంత బాగుంటాయి లైన్స్. దీంట్లోనే మనకి చెప్తాడు ఫస్ట్ 2 లైన్స్లోనే, నువ్వు ఎక్కడ చావు దాకా వెళ్తే చావు దాకా నేను నీతోనే వస్తాను, అలాగే ఉంటానని చెప్పి. వేరే అసలు. ఇంకా పాటలు ఆపేస్తాను, ఇప్పటికే చాలామంది భయపడి కూడా ఉంటారు. ఏదో ట్రై చేసామాట. నాకు
చాలా ఇయర్స్ నుంచి దాచుకున్న ఫీలింగ్ మాట ఇది. ఇన్ని రోజులకి ఈ సాంగ్స్, ఈ మూవీ అలా పెద్ద థియేటర్ మీద చూస్తుంటే ఆ ఎక్స్‌పీరియన్స్‌ని తట్టుకోలేకపోయానన్నమాట. అందుకని ఇప్పుడు అలా బయటకొచ్చేసి పాడేస్తున్నాను. ఏమనుకోద్దు. అండ్ మీకు ఇంకా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వీడియో ఎండింగ్‌లో చిన్న క్లిప్స్ అనేవి పెడతా మూవీవి చూడండి. అనురాగపడి మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం మాట. అనేది ఒక డిఫరెంట్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఉంటది. దాంట్లో ఈ మూవీ అంటే నాకు ఇంకా ఇష్టం. ఎందుకంటే క్యారెక్టరైజేషన్స్ మనకి సూర్య, మిథున అండ్ గౌతమ్ భలే చూపిస్తారు అసలు. సూర్యుడు అర్త్, మూన్ అని చెప్పి అర్త్ ఏమో సన్ చుట్టూ తిరుగుతూ ఉంటే మూన్ ఏమో అర్త్ చుట్టూ తిరుగుతున్నట్టు అసలు ఎంత బాగుంది అసలు అది. ఇదేదో ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారన్నమాట. ఇది విన్నాక నాకు ఇంకా బాగా రెస్పెక్ట్ పెరిగిపోయింది ఈ సినిమా మీద. అంత డీప్ ఉందా ఈ మూవీలో అని చెప్పి. ఇంకొక షార్ట్లో కూడా చూపించడానికి ట్రై చేస్తారన్నమాట. ఒక షార్ట్ ఉంటుంది చూసారా, మన లావణ్య త్రిపాఠి మధ్యలో ఉంటే కిటికీలు ఓపెన్ చేసి ఒక పక్కన చంద్రుడు కనిపిస్తాడు, ఎదురుకుండా సూర్యుడు వస్తాడు. ఇవి ఉంటాయి చూసారా, అక్కడే మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట. చంద్రుడు ఇలా దిగిపోగానే సూర్యుడు ఉదయిస్తాడని చెప్పి మన నవీన్ వస్తాడనమాట. ఎండింగ్ని కూడా అక్కడే ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూపించేస్తారు మనకు అక్కడే. వేరే అసలు. ఇంకొకటి తెలుసా, మన సూర్య క్యారెక్టర్ ఏమో ప్రేమని ఇచ్చే టైప్ మాట. ఎలా అంటే తను డైలాగ్ చెప్తాడు కదా, నా ప్రేమని చాపలా పరిస్తే భూమి సరిపోదు అని చెప్పి. మన గౌతమ్ క్యారెక్టర్ ఎలాంటిదంటే ప్రేమని కోరుకుంటున్నాడు అనమాట. అందుకే తన లైన్స్ ఎలా ఉంటాయంటే, విశ్వమంతా ఉన్న ప్రేమ ఇరుకు ఎదలో దాచగలమా. ఏం చెప్పాలి చూడండి అసలు, ఎంత పోయిటిక్గా ఎంత బాగుంది అసలు. ఎంత మాట్లాడుకున్నా తక్కువే మాట ఈ మూవీ గురించి. మ్యూజిక్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, అది వేరే మాట. అది మిమ్మల్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతుంది ఆ మ్యూజిక్ అయితే. ఓన్లీ సాంగ్స్ అనే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మనకి క్యారెక్టర్స్ వచ్చేటప్పుడు వాళ్ళు డైలాగ్స్ చెప్పేటప్పుడు ప్రతి చోట మ్యూజిక్ అనేది చాలా బాగుంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ రాధన్, అతని వర్క్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్ మాట. ఇంకా లైఫ్లో ఇలాంటిది ఆయన చేస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ ఇది మాత్రం ఎప్పటికలా ఉండిపోతుంది అనమాట. క్లైమాక్స్ సీన్ ఉంటుంది అసలు. మన నవీన్ ఇక్కడ కూర్చుని ఉంటాడు, ఇడేమో చచ్చిపోయి ఉంటాడు. నీ పనే బాగుంది బ్రదర్, పూర్తిగా చచ్చిపోయావు, నేను సగం చచ్చిపోయాను అంటాడు. వెనకాల నుంచి మనకు ఒక చిన్న నరేషన్ కూడా వస్తుంది అనమాట. వీళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు అసలు చూసుకోరు, ఎప్పుడు మాట్లాడుకోరు. ఆ అమ్మాయి కోసం వీళ్ళిద్దరూ అసలు గొడవ పడరు. అలాంటిది ఆ అమ్మాయి కోసం, ఆ అమ్మాయి హ్యాపీనెస్ కోసం వీళ్ళిద్దరూ వాళ్ళ లైఫ్స్ని ఇచ్చేస్తారు అనమాట. ఇది కదా రైటింగ్ అంటే అసలు. ఇంకేంటి, లవ్ మొత్తం దీంట్లోనే చూపిస్తాడు అసలు. ఇది అందరూ లవ్ స్టోరీ కింద చూస్తారు, కానీ మూవీలో ఇంకొక సబ్ ప్లాట్ ఉంది తెలుసా. ఏంటో చెప్పనా అది. ఈ మూవీలో మనకి ఇంకొక అండర్ రేటెడ్ క్యారెక్టర్ ఉంది. ఎవరో తెలుసా, గౌతమ్ వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్న కొడుకు అంటే ఎంత ఇష్టం అనేది చూపిస్తాడు అసలు. కొడుకు మీద ప్రాణాలు పెట్టేసుకుంటాడు, వాడి కోసం ఏదైనా చేయడానికి రెడీ అయిపోతాడు. అసలు మిథునాని కలిపేదే వాళ్ళ నాన్న. ఆ సర్జరీ అప్పుడు హెల్ప్ చేసేది వాళ్ళ నాన్నే. తర్వాత సూర్యాన్ని చంపేయాలనుకున్నది కూడా వాళ్ళ నాన్నే. ఆ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంటుంది. అంటే వాళ్ళ నాన్నని కూడా ఎక్కడ తప్పు పట్టలేం. వాళ్ళ కొడుకు బాగుండాలి అనుకుంటాడు, కానీ అలా అని ఇంకొకటి లైఫ్ తీయకూడదు అనమాట. అందుకే గౌతమ్కి అది నచ్చక, నువ్వు ఎప్పుడు తప్పు చేయలేదు నాన్న, ఇదే నీ మొదటి తప్పు, ఆ తప్పు ఉండకూడదంటే నేను చచ్చిపోవాలని చెప్పి వాడు చచ్చిపోతాడు. ఎంత పీక్ రైటింగ్ అసలు ఇది. మన తెలుగు మూవీస్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైనెస్ట్ రైటింగ్ ఈ మూవీలోనే ఉంటుంది. నాకు కొంచెం బాధ అనిపించింది తెలుసా, ఏంటి అప్పుడే సినిమా అయిపోతుందా అని. 2 hours 35 minutes అమ్మని అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఇంటర్వెల్ వచ్చిన వెంటనే కాసేపు ఉంటే బాగుండు కదా అనిపించింది అనమాట. ఇన్ని ఇయర్స్ తర్వాత చూసిన, దగ్గర ఒక 14 years అయిపోయినట్టుంది ఈ మూవీ వచ్చి. ఇప్పటికి చూసినా ఎంత ఫ్రెష్గా ఉంది తెలుసా సినిమా. ఈ మూవీ రిలీజ్లు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి అనుకుంటున్నమాట, ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయితే బాగుండు. యాక్చువల్గా నాకు మూడిటి మీద బాగా ఇష్టం ఉండే. ఒకటి ఇది అందాల రాక్షసి, ఇంకోటి చీలాసో, ఇంకొకటి మన డార్లింగ్ ప్రభాస్ది డార్లింగ్. ఈ మూడు పెద్ద స్క్రీన్ మీద ఎప్పుడు చూద్దామా అని చెప్పి నేను చాలా వెయిట్ చేస్తున్నా అసలు. రిలీజ్ వచ్చినప్పుడు వెంటనే వెళ్ళిపోవాలని చెప్పి. మొత్తానికి ఒక సినిమాది అయితే తీరిపోయింది అనమాట. ఈ ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాదు. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంటాం కదా, అది నాకు ఈ మూవీ మాట. మొత్తానికి చూసా చాలు, చాలా హ్యాపీగా ఉంది, చాలా హాయిగా ఉంది అన్నమాట. అప్పుడే అయిపోయిందా? సరేలే, ఇంకెంత మాట్లాడుతూనే ఉంటాయి సినిమా గురించి. సరే మరి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.